సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించునుగాక. సియోను నుండి యెహోవా మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇక్కడ దేవాదేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తన ప్రజలను మనకు చెప్తున్నాడు. అడుగుడి, మీకు దొరుకును. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు, దేవుడు మీకు దయచేస్తాడు అనే వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేసేటువంటి వాడు. ఎప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుందనంటే, ఈ లోకంలో మనము ఏ అంశంలో కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేమండి. ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా మనకు పరిపూర్ణమైన సంతోషం రాదు, వ్యసనాల ద్వారా పరిపూర్ణమైన సంతోషం రాదు, లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళటం ద్వారా పరిపూర్ణమైన సంతోషం రాదు. కానీ ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకోగలుగుతాడు. యేసే దగ్గరే పరిపూర్ణమైన ఆనందం ఉంది. నిజంగా ప్రభు మన యొక్క ఆనందాన్ని పరిపూర్ణం చేయడం కొరకు మీరు నన్ను అడగండి, నేను మీకు దయచేస్తాను అన్నాడు. అడుగుడి, మీకు ఇవ్వండి, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. దేవుడు నువ్వు ఏవైతే అడుగుతుంటావో, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏవైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా దాన్ని దయచేస్తాడు. నిజంగా నీ జీవితంలో ప్రభువు ఈ వాగ్దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సందులో నువ్వు మోకరించి కన్నీళ్లు కార్చి ప్రభుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవాదేవుడు నీ మొరను ఆలకించి నీకు సమీపంగా ఉండి నువ్వు అడిగిన ప్రతి దానికి కూడా దేవాదేవుడు జవాబును, అదే రీతిగా నువ్వు ఏదైతే ఈవెన్ అడుగుతున్నావో దేవుడు దాన్ని దయచేసేటువంటి వాడు. ప్రభుని ఏం అడగాలి అంటే రక్షణ అడగాలండి. ప్రభుని ఏం అడగాలంటే నిత్య జీవాన్ని అడగాలి. ప్రభుని ఏం అడగాలంటే నా ఆశను తీర్చమని అడగాలి. ప్రభుని ఏం అడగాలంటే నా ప్రతి కొరత తీర్చబడినట్లు నువ్వు దేవుని అడిగినప్పుడు ప్రతి కొరత క్రీస్తు యేసు నామములో దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించేటువంటి వాడండి. సారెపతి విధవరాలు తన జీవితంలో ప్రభుని అడిగింది, అయ్యా నా సంతోషము పరిపూర్ణమగునట్లు నా కొరతను మీరు తీర్చండి అయ్యా, ఈ యొక్క కరువులో నా కొరతను మీరు తీర్చండి, నా కొడుకు నేను ఈ ఒక్క అప్పాన్ని తిని చచ్చిపోదాం అనుకుంటున్నా, నిజంగా ఇంకా లేదు, కరువు భయంకరంగా ఉంది అని ఎంతో వేదనతో సారెపతి విధవరాలు ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవాదేవుడు తన యొక్క జీవితంలో తన సంతోషాన్ని పరిపూర్ణం చేయడం కొరకు తన దాసుని తన ఇంటికే పంపించాడు. ఏలియాని తన ఇంటికి పంపించి నిజంగా ఆ మొదటి అప్పాన్ని సారెపతి విధవరాలు తన కుమారుడు దేవుని సేవకుల చేతిలో పెట్టినప్పుడు దేవుని సేవకుడు తిని దీవించి వెళ్ళాడు. తన యొక్క జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవించింది. దేవుడు సంపూర్ణమైనటువంటి సమృద్ధిని సారెపతి విధవరాలకు ఇచ్చాడు. కరువు ఉన్నంతకాలం ప్రతి కుటుంబంలో కూడా వేదన ఉంది. కరువు ఉన్నంతకాలం ప్రతి కుటుంబంలో కొరత ఉంది. కరువు ఉన్నంతకాలం ప్రతి ఒక్క కుటుంబంలో ఆకలి మనం చూస్తాం. కానీ సారెపతి విధవరాలు తన జీవితంలో అడిగినటువంటి ఆ కోరికను దేవుడు సిద్ధింపచేసి గొప్ప సమృద్ధి జీవాన్ని, గొప్ప సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లో సారెపతి విధవరాలని దేవుడు ఉంచినట్లుగా దైవ లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏమైతే దేవుడిని అడుగుతావో దేవుడు దాన్ని సమకూర్చేటువంటిది. దేవాదేవుడు నీ జీవితంలో, ఒకవేళ నీ బిడ్డల జీవితంలో సమస్య ఉందా, ప్రభు సన్నిధిలో గోజాడు. ఒకవేళ నీ భర్త జీవితంలో సమస్య ఉందా, నీ భార్య జీవితంలో సమస్య ఉందా, నీ తల్లిదండ్రుల జీవితంలో సమస్య ఉందా, నీ ఉద్యోగంలో సమస్య ఉందా, నీ శరీరంలో సమస్య ఉందా, మానసిక పరమైనటువంటి రుగ్మల చేత నువ్వు బాధపడుతూ సమస్యను ఫేస్ చేస్తున్నావా, అడుగు. ప్రభు నీకు సమీపంగా ఉంటాడు, నీకు దయచేసేటువంటి దేవుడు. ఈజ్ ఎ వెరీ గుడ్ గివర్ అండి. ఆయన అద్భుతమైనటువంటి గివర్ అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. సృష్టిలోని ప్రతి మానవునికి, ప్రతి సృష్టానికి, ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి దేవాదేవుడు సూర్యరశ్మిని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు. ఇంకా మనం చెప్పాలంటే ప్రాథమిక అవసరాలు ప్రభు తీరుస్తున్నాడు. నీవు ఆయన బిడ్డవి. రాజుని యాజక సమూహంగా ప్రభు మనం చేశాడు. నువ్వు అడిగినప్పుడు దేవాదేవుడు ఖచ్చితంగా నీ జీవితం మేలు చేస్తాడు. నీ సంతోషం పరిపూర్ణమగినట్లు దేవుడు కృప చూపుతాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వతంత్రించుకుందరుగాక. దైవజనుడిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఐ ప్రొక్లైమ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఓవర్ యు. మీ మీద దేవుని ఆశీర్వాదాలను ప్రారంభం చేస్తున్నాను. దేవాదేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధి జీవంతో నింపి ఆయన రాజ్యం కొరకు మిమ్మల్ని ఆయుత్తపరిచి దేవాదేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ వాగ్దానమైన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. స్వస్థతను, విడుదలను, విమోచనను అనుగ్రహించండి. వారి ప్రార్థనకు జవాబునివ్వండి. వారి సంతోషాన్ని యేసు నామములో పరిపూర్ణం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. అపబాధలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో
గొప్ప ద్వారాన్ని వారి కోసం తెరవండి. నీ మహిమతో నీ ప్రజలను నింపి నడిపించండి తండ్రి. ఈ రోజున పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి జీవితాల్లో గొప్ప దీవెన ఆశీర్వాదంతో నింపి నడిపించండి వేడుకుంటూ నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమతో, నీ ప్రభావంతో, నీ కార్యములతో నింపి నడిపించండి వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి ప్రతిరోజు ఈ ఒక వాగ్దానము మీకు అందించబడుతున్నప్పుడు మీరు చూచి అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ ఇంకనూ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే నోటిఫికేషన్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతిదినం ఒక వాగ్దానం ద్వారా బలపడండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వివాహ దినాలు, అదే రీతిగా పుట్టినరోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుని వాగ్దానం, సీయోల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు, వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 888-600-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబాలతో తరలిరండి, అద్భుతాల్ని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.